ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో, సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో. నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పులేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా, ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పదా. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. రే సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో, ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగుచ్చి కొడతానా? హాయ్ కృష్ణ. హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అబిడ్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు ఆ డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ.
అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్ కి లిస్ట్ ఇస్తాను. దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే, బాయ్, సీ యూ. బాయ్. అన్నా టీ. ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చిన్నగా తాగన్నా. నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా. ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా? వదినేమో అన్నా. స్వాతి, అమ్మ స్వాతి, ఏంటి నాన్న? ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదు నాన్న, ఊరికే. ఏమైందిరా? మళ్ళీ అదేమనందా? ఏం లేదు నాన్న, నా మనసేం బాలేదు. ఏంట్రా? ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? మామయ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు తెలుసురా, వాడికిచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు. మీరెలాంటి వారో నాకు తెలీదా నాన్న? చూడమ్మా, మాధవరావు అంకుల్ కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడు. నీ వివరాలు వాడికి ఇచ్చాను. మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు. సరేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఏం లేదు నాన్న. చెప్పరా, పర్వాలేదు. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? అంటే అదేం లేదు. కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు. బాగుంటాడు, పైగా మంచి మనసున్న మనిషి. ఇంకేమ్మా, మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అయ్యో నాన్న, తనంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే తనకిష్టమో లేదో నాకింకా తెలీదు. నిన్నిష్టపడని వారు ఎవరుంటారమ్మా? వెంటనే ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే నీ మనసులో మాట కూడా చెప్పేసేయి. మీరిద్దరు ఎస్ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను. తనకెవరూ లేరు నాన్న, అనాథ శరణాలయంలో పెరిగారు. అయితే మరీ మంచిది. అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు. ఇంతకీ నా అల్లుడు ఏం చేస్తాడమ్మా? తెలీదు నాన్న, కానీ సంపాదించిన దాంట్లో సగం అనాథ శరణాలయానికి సహాయం చేస్తాడు. అయితే ఇంకా మంచిది. జాలిగుండి ఉన్నవాడు అన్నమాట. కట్నం కోసం అత్తమామల్ని, అదనపు కట్నం కోసం కట్టుకున్న దాన్ని వేధించడన్నమాట. తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఇంతకీ అబ్బాయి పేరేంటమ్మా? అది తన పేరు. సరే సరే, నేను కిందకి వెళ్తున్నాను. మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్లి ప్రయత్నాన్ని ఆపేయమని చెప్తాను. ఓకేనా? సరే నాన్న. రాజా, స్వాతి. రాజా, స్వాతి. నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా? అవునన్నా, చాలా బాగుంటుంది. ఏంట్రా? నేను పెట్టిన టీ అన్నా, తీసుకో. నాకొద్దురా. రేయ్, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఒక్కడివే ఉన్నావని కంపెనీ ఇద్దామని వచ్చా అన్నా. నీ కంపెనీ వద్దు, నీ ఫ్యాక్టరీ వద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి. సర్లే అన్నా, నీ మూడు బాగాలేనట్టుంది, నేను వెళ్తున్నా. రేయ్, ఉండరా. ఏంటన్నా, కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు, వెళ్తుంటే ఉండమంటావు. టమాటా పప్పు చేశాను, సాంబార్ పెట్టమంటావా, రసం పెట్టమంటావా, ఏం పెట్టమంటావా చెప్పు. చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదా? అవునరా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేనంటే తనకి ఇష్టమో లేదో నాకు తెలీదు. నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలపాలో నాకు తెలియట్లేదురా. ఓ, వదినమ్మ గురించా? మరి ఏముందన్నా, రేపు కలిసినప్పుడు స్ట్రైట్గా చెప్పేసాయి. ఇష్టం లేదంటే? నిన్నిష్టపడని వారు ఎవరైనా ఉంటారన్నా? నిన్నిష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నా. ఏం ఆలోచించకుండా హ్యాపీగా చెప్పే అన్నా. కాదనదనే నమ్మకం ఉంది, కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటలు వరణ నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది. కానీ ఆ వానే ఉప్పెనై పొంగితే తట్టుకోలేనురా. వామ్మో అన్నా, ఆ భాష ఏంటి, ఆ భావం ఏంటి? ఇదిగో నాకు కూడా తన్నుకొచ్చేస్తుంది అన్నా. ఇక ఆలస్యం చేయకుండా వదినమ్మని తీసుకొచ్చాయి. సర్లేరా. నమస్తే బాబాయ్, ఏంటి సంగతులు? మీరే చెప్పాలరా అబ్బాయి. ముందైతే ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టు బాబాయ్. అలాగే గాని వీడేంట్రా పరీక్షలకు వెళ్ళే అబ్బాయిలాగా ఊరికే కంగారు పడిపోతున్నాడు, టైం చూసుకుంటున్నాడు. అవును బాబాయ్, అన్నిప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు. పరీక్ష? పరీక్ష ఏంటి అన్నా? అదిగో నీ పరీక్ష పేపరు. హాయ్ అండి. హాయ్. అది ఈరోజు మీ పుట్టినరోజా? కాదండి. ఇంకేదైనా స్పెషలా?
స్పెషలా అంటే స్పెషలే. ఓ, మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నారా? నన్ను డ్రాప్ చేయమంటారా? ఎక్కడ డ్రాప్ చేస్తారు? మీ ఇష్టం, ఎక్కడైనా ఓకే. సరే పదండి. మ్మ్. కూర్చోండి, వెళ్దామా? అయినా ఎక్కడి వరకు చెప్పకుండా వెళ్ళమంటే ఎలాగండి? అయితే ఇక్కడే ఆపండి. దిగండి. ఏంటి స్వాతి గారు, ఈరోజు చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. బాగున్నానా? సూపర్ ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటండి, ఇక్కడ ఏమైనా పని ఉందా? అవునండి, మీతోనే పని. నాతోనా? ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నన్నేం అడగాలనుకుంటున్నారు? అది అది మీ పేరేంటండి? నా పేరా? అది అడగడానికి ఎంత దూరం తీసుకొచ్చారా? కాదు, ముందు మీ పేరు చెప్పండి. టూ మచ్ అండి. ఎన్నిసార్లు కలిసాం, అయినా నా పేరు మర్చిపోతే ఎలాగా? మర్చిపోలేదండి. మరి చెప్పండి. మీరే ఇంతవరకు మీ పేరేంటో నాకు చెప్పలేదు. అవునా? మ్, నిజంగా నా పేరు మీకు తెలీదా? మ్హూ. నా పేరు గెస్ట్ చేయండి. నాకు మీ అంత టాలెంట్ లేదులేండి. నా పేరు రాజా. రాజా? రాజా చాలా బాగుంది. నా పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అదేంటి? అవును, పేరు అడగడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చామో చెప్పండి. మీరు నాకు మాటిస్తారా? మాట? సరే, ఇస్తున్నాను, చెప్పండి. మీరు అండి అనటం మానేయండి, పేరు పెట్టి పిలవండి. సడన్గా అంటే కొంచెం కష్టమే, కానీ ఎందుకు? మీరు నన్ను అండి అని పిలవకూడదండి. నేను పిలవకూడదు, సరే, మీరు పిలుస్తున్నారు కదండి. నేను పిలవచ్చు, కానీ మీరు నన్ను పిలవకూడదు, అంతే. సర్లేండి, పేరుతోనే పిలుస్తాను. ఇదిగో మళ్ళీ అండి అంటున్నారు. ఓకే 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 సరే, స్వాతి. ఇప్పుడు బాగుంది. చెప్పరా? అన్నా, వదినకి చెప్పావా? ఓకే అందా? ఇంకా చెప్పలేదు, ఊరికే ఫోన్ చేసి విసిగించగలరు. ఎవరండి? బద్రిగాడు. ఇంకా చెప్పలేదంటున్నారు. ఎవరితోనైనా ఏదైనా చెప్పాలా? అది